హలో అండి, నమస్తే. ఈరోజు మీరు అప్పటికప్పుడు చేసుకునే ఒక హెల్దీ రెసిపీ చెప్పబోతున్నాను. ఇడ్లీ అంటేనే మన భారతదేశానికి పెట్టింది పేరు, ఇడ్లీ అంటేనే హెల్త్కి పెట్టింది పేరు, ఇడ్లీ అంటేనే ఎవరైనా ఉపవాసాలు ఉన్నా, హాస్పిటల్ పథ్యం ఉన్నా తినచ్చు అనే ఒక మంచి పేరు ఉంది ఇడ్లీకి. ఆ ఇడ్లీని ఇంకా హెల్తీగా ఎలా చేసుకోవచ్చు, లాంగ్ లేకుండా అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఇడ్లీ ఎలా చేసుకోవచ్చు హెల్తీగా చూసేద్దామా. పెసరపప్పు ఇడ్లీ ఇది. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. పెసరపప్పు, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, ఈనో ప్యాకెట్ ఒకటి. నేను పెసరపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టాను. జస్ట్ ఒక 4-5 ఇడ్లీలకు సరిపడా వేసుకుంటున్నాను. మిగతా పప్పుతో నేను వడలేయాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నా, చిన్న అల్లం ముక్క, ఎక్కువ వద్దు, అల్లం ఫ్లేవర్ ఎక్కువ రావద్దు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇది 6 ఇడ్లీలకు వస్తుందండి. 3 టేబుల్ స్పూన్స్ నానబెట్టిన పెసరపప్పు. దీని ముందు మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా పేస్ట్ లాగా చేసుకొని వస్తాం. సో వచ్చేసింది మన పిండి. చాలా ఈజీ అండి. ఒక గుప్పెడు పెసరపప్పు, మహా అయితే గుప్పెడు మీద ఇంకొంచెం, దాంట్లో దాన్ని టేస్టీగా చేసాము. దీంట్లో ఏమేమి కలుపుతామో చూడండి. మీరు ఎంత అయితే పెసరపప్పు తీసుకున్నారో దాంట్లో సగం బొంబాయి రవ్వ తీసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వాడాను, అందుకే నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. అండ్ పెరుగు, అది కూడా 3-4 టీ స్పూన్స్ వేసుకోండి. కొంచెం స్మూత్గా వస్తాయి ఇడ్లీలు, ఇట్లా తుంపితే తెగిపోయేటట్టు. మూత పెట్టేస్తున్నాను. కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా ఉంచుతాను. ఈ లోపు ఏం చేస్తానంటే స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని నీళ్లు వేడెక్కనిస్తాను. ఎప్పుడన్నా కానండి ఇడ్లీ లాంటి స్మూత్గా రావాలంటే కళాయి, ఆ లోపల ఉన్న వాటరు, ఆ ట్రేతో సహా అన్ని వేడిగా ఉండాలి. ఆవిరి వస్తున్నప్పుడు ఈ ఇడ్లీ పాత్ర తీసుకెళ్ళి అందులో పెట్టాలి. అంతేగాని ఇడ్లీ పాత్ర పెట్టేసి అప్పుడు స్టవ్ అంటించడం కాదు, అట్లా మనకి గట్టిగా వస్తున్నాయి. ఇది చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంది. ఇదిగోండి, నేను ఇక్కడ స్టవ్ అంటించేసాను. దీనిలో అడుగున ప్లేట్ పెట్టేశాను, మూత పెట్టేశాను. దీన్ని వేడెక్కనిస్తాను. ఇదిగోండి, నేను ప్లేట్లు పెట్టుకునేది ఇక్కడ తెచ్చుకున్నాను, మంచిగా కడిగింది. నేను చక్కగా ఆయిల్ గ్రీజింగ్ చేసుకుంటున్నా. ఒక్క దాంట్లో 2 డ్రాప్స్ వేసామంటే ఇట్లాగా దీన్నే పక్క వాటికి కూడా స్ప్రెడ్ చేయొచ్చండి. ఇది రెడీ చేసుకున్నా, పక్కకు పెట్టేస్తున్నా. ఇది కూడా అసలు పనికి వద్దాం. 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు చేయాల్సినవన్నీ చేసేసినాం మనం. సో ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను, ప్యూర్ పసుపు. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇడ్లీకి ఈ కూరగాయలకి సరిపోయినంత. ఇదిగోండి, ఉల్లిపాయ, క్యాప్సికంలో మిర్చి వేసినట్టు మనకి కారం వస్తుంది. క్యాప్సికమ్ హెల్త్. ఇదిగోండి, క్యారెట్ తురుము, అన్ని తురుములే చాలు. అండ్ కొద్దిగా కొత్తిమీర, కొన్ని వాటర్ పోస్తున్నా. ఇందులో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చక్కగా ఒక ఈనో ప్యాకెట్ తీసుకోండి, సో దట్ మీకు ఫ్లఫీగా వస్తాయి. కొంచెం వేసి దాని మీద కొంచెం వాటర్ పోయండి, ఒక మూతడు. అప్పుడే మీకు యాక్టివేట్ అవుతుంది. ఆ బుడగలు రావాలి. అయిపోయింది. ఇదిగోండి, పొగలు చూసారా ఎట్లా వస్తున్నాయో? ఈ పొగలు వచ్చే దాంట్లో పెట్టేది. ఇడ్లీలా కాకుండా ఒక 12 నిమిషాలు ఉంచండి. పెసరపప్పు మంచిగా ఉడుకుతుంది. ఇడ్లీ మనం 7-8 నిమిషాలకి తీసేస్తాం కదా, ఇది 12-13 నిమిషాలు ఉంచండి. అయిపోయిందండి. 2 minutes. మన వేచి చూడటానికి ఒక క్లోజర్ వచ్చింది, ముగింపు వచ్చింది. తీసే ఇడ్లీ ఎప్పుడు కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత ఇట్లా వాటర్లో స్పూన్ వేసుకొని నీళ్ళల్లోంచి తీసి ఇట్లా తీయాలి. అప్పుడు మీకు ఈజీగా కింద అంటుకోకుండా వస్తాయి. కొంచెం చల్లారాలి. దట్స్ ఆల్. మనము గారెలు వేసేటప్పుడు ఎట్లయితే నీళ్ళల్లో తడి చేసుకుంటాం కదా చెయ్యి, ఆ టైప్లో కొంచెం చల్లారితే ఇంక ఈజీగా వస్తాయండి. నాకు తొందర ఎక్కువైంది తినటానికి. ఇదిగోండి, ఎంత మెత్తగా ఉందో చూస్తారా? ఇదిగోండి, ఇట్లా కూడా వచ్చేస్తుంది. చాలా మెత్తగా స్పాంజ్ లెక్క ఉంటుంది. విచిత్రం ఏంటంటే చల్లారాక కూడా ఇంతే మెత్తగా ఉంటుంది. ఇది కావాలంటే చల్లారేదాకా ఆగి చూపిస్తాం మీకు. చల్లారాక ముందే మార్చిన కారమే తింటున్నా. పెసరపప్పుని హెల్దీగా తింటామండి. ఇది ఎవరైనా వచ్చినప్పుడు నైట్ శనివారాలు గురువారాలు ఉంటాయి కనుక డిన్నర్ ఆల్టర్నేట్ కూడా చేయొచ్చు. చాలా టేస్టీ, చాలా హెల్దీ, చాలా స్మూత్. చేస్తారు కదా? చేస్తే నాకు వెంటనే ఒక మెసేజ్ చేయండి ప్లీజ్. నేను మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటాను.